అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి అంటున్నారు అమరావతి సాధించడం నా లక్ష్యం, ఇది పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయన ఇప్పటికే ఇచ్చినట్టే, ఆయన ఎప్పుడైతే గెలిచాడో అప్పుడే ఇచ్చినట్టు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే 5 ఏళ్ళు నాశనం అయిపోయి. అది చేసుంటే ఇప్పటికి కూడా హైదరాబాద్ లాగే ఉండేది. పూర్తి అయితే కనుక ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, దాన్ని తిరిగే లేదు. ఇంద్రలోకం ఉన్నట్టు చెయ్యాలని చూస్తున్నాడు ఆయన బ్రహ్మాండంగా. అంటే సుఖంగా ఉండటం, అంటే చచ్చిపోయాక వెళ్ళటం కాదు, బతుకున్నప్పుడు సుఖంగా ఉండాలి అంతే. ప్రజలు చేస్తాడండి, ఆయన చేస్తాడు. ఆయన 50 ఏళ్ళైనా ఉండాలి, కాకపోతే అంత ఆయుష్ ఉండదు కదా ఎవరికి. ఉండాలి. అది లోకేష్ చిన్నవాడు, కొంచెం పరిపక్వత ఉన్న నాయకుడు వస్తే 50 ఏళ్ళ దాకా తిరుగులేదు అమరావతికి. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక లోకేష్ గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు అయ్యారు, మరి ఎలా అనిపిస్తుంది? కొంచెం వయసు చిన్నది కదా, కలుపుకొని పోతూ ఉండాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఇందులో కూడా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. బాగుండకుండా ఉండదు, బాగుంటుంది. అమరావతి అమరావతి, విజయవాడ అమరావతిలో ఉంది అన్నట్టే. మరి అమరావతి పైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. గిట్టనోళ్ళు చేస్తారు. ఇప్పుడు కూరగాయలు 20 ఉంది, 10కి ఇచ్చేవాడు ఉంటాడు. 10 తీసుకుంటాం కానీ 20 తీసుకోం కదా. ఇది భావితరాలు బాగుండాలంటే విజన్ ఉండాలి. విజన్ ఉండాలంటే నాయకుడు ఉండాలి. నాయకుడు ఉండాలంటే చెయ్యాలి. విజన్ 2047 టార్గెట్ పెట్టుకున్నారు, ఎలా ఉండబోతుంది? 47 కాదు, 100 ఏళ్ళైనా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కావాలి కదా. ఇప్పుడు మనది అయిపోయింది, మన తరం, మన పిల్లల తరాలు, ఆ తరం కూడా చూస్తేనే విజయవాడ అమరావతి. ఎలా ఉంది డెవలప్మెంట్ విషయానికి వస్తుంది? మాకు కష్టపడాలి కదండి, డబ్బులు లేవు కదా. మనం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిందే. ప్రజలు కూడా రూపాయో 2 రూపాయలు దానం చేస్తూ మంచిగా మానవత్వంగా కక్షలు సాధింపులు లేకుండా జరిగితే 100 ఏళ్ళైనా ఉంటుంది అమరావతి.